హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చాలా పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు, కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. సో వీకెండ్ అయితే నాది చాలా రిలాక్స్డ్ మోడ్లో నడిచిందండి. సో నేను సండే రోజు యాక్చువల్లీ ఏమి కుకింగ్ అన్నది పెట్టుకోలేదు. కిచెన్కి ఇవాళ కంప్లీట్ హాలిడే ఇచ్చేసాము. వి థాట్ వీ విల్ ఆర్డర్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట. సో నేనేం చేశాను అంటే, చేతిలో టైం ఉన్నప్పుడు కొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవటం ఇంపార్టెంట్ కదా, అట్లాగే రిలాక్స్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీ అండ్ మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి. సో నాకు నచ్చిన రిలాక్సేషన్ థెరపీ ఏంటంటే ఇంటిని రీడూ చేసుకుంటూ ఉండటం. సో ఇవాళ నేను నా కర్టన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేస్తున్నానండి. యాక్చువల్లీ పాత కర్టన్స్ అంటే హౌస్ ఓనర్స్వి కర్టన్స్ ఉన్నాయి ఇంట్లో, కానీ అవి చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నాయి. ఇవేనండి ఓనర్స్వి కర్టన్స్. ఇవి మేము వచ్చినప్పుడు అది అసలు బేజ్ కలర్లో ఉంది, ఇది వైట్ కలర్ అని నాకు ఇప్పుడు డ్రై క్లీన్ నుంచి వచ్చినాకే అర్థమైంది. ఇది బేజ్ కలర్లో ఉందన్నమాట. అండ్ కింద అంతా కూడా కర్టన్ చినిగిపోయి ఒకలాగా అయిపోయిందండి. సో ఆ చినిగిపోయిన కర్టన్స్ ఇంట్లో ఉంచడం ఇష్టం లేక నేను కొత్త కర్టన్స్ ఆర్డర్ చేసి వేసుకున్నాను టెంపరరీ అని. అండ్ ఇవి నేను కొంటానికనేసి బయటకు వెళ్తే అమెజాన్లో చెక్ చేశాను అండ్ లోకల్ మార్కెట్స్లో చెక్ చేశాను. నాకు ఆల్మోస్ట్ 5,000 to 6,000 అవుతుందండి కొంచెం థిక్ మెటీరియల్ కర్టన్ కొనటానికి. అండ్ నేనేమో అంత మనీ ఇన్వెస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. బికాజ్ ఎవ్రీ 2 years మారేటప్పుడు నేను అంత ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క రూమ్కి అని వెళ్ళాను అంటే నాకు కాస్ట్ పెరిగిపోతుంది. సో ఈ పాత కర్టన్స్ని ఒక టైలర్ని వెతికి అతన్ని రిక్వెస్ట్ చేసి ఆ చినిగిన పార్ట్ వరకు కట్ చేయించి వెనకాల లైనింగ్ ఉంటుందండి ఈ కర్టన్స్కి. దానివల్ల ఏంటంటే ఎండ వచ్చినప్పుడు హీట్ అంత రాదు హాల్లోకి. ఈ పల్చటి ముందు వేసిన కాటన్ కర్టన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటే నార్మల్ కాటన్ మెటీరియల్. సో అవి హీట్ బాగా వచ్చేస్తుందండి, హాల్లో వేడైపోతుంది గదంతా. అందుకని ఇవి మళ్ళీ రిపేర్ చేయించి నీట్గా ఆల్టరేషన్స్ చేయించేసి డ్రై క్లీనింగ్కి ఇచ్చానండి. ఇదంతా చేస్తే నాకు అయిన ఖర్చు 1,000 రూపీస్. ఆల్టరేషన్కి ఏమి లేదండి, 1/2 మీటర్ క్లాత్ కావాలన్నాడు, అది తెచ్చిచ్చాను. అది ప్యాచ్ లాగా వేసేసాడు వెనకాల లైనింగ్. అండ్ చినిగిపోయిన పార్ట్ మాత్రం కొంచెం కట్ చేసేసారు. సో ఇప్పుడు నీట్గా వచ్చినాయి. అండ్ డ్రై క్లీనింగ్ చేయించినాక నాకు ఇది వైట్ కలర్ కర్టన్ అని మాత్రం అర్థమైందండి. సో ఇలాగా మనం కొంచెం మనీ సేవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ప్రతిసారి ఎక్స్పెన్సివ్ థింగ్సే కాదు, ఇంట్లో ఉన్న వాటిల్ని కొంచెం రీడూ చేసుకొని వీ కెన్ యూజ్ దెమ్ అండ్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ. సో నాకైతే హ్యాపీగా అనిపించిందండి, 5,000 సేవ్ చేశాను నేను అనేసి. అండ్ ఈ కర్టన్ రాడ్స్కి నేను ఈ విండ్ షీమ్స్, ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవన్నీ హ్యాంగ్ చేసుకుంటాను. సో వాటిల్ని కూడా నీట్గా ఒక్కసారి కంఫర్ట్లో కూడా కొంచెం డిటర్జెంట్ ఉంటుందండి. సో కంఫర్ట్ వేసి నేను క్లీన్ చేస్తాను. అండ్ కంఫర్ట్ బాటిల్ ఎప్పుడైనా అయిపోయింది అనుకోండి, నేను దాన్ని వెంటనే పడేను, దాంట్లో కొంచెం వాటర్ పోసేసి షేక్ చేసేసి అక్కడ పెడతాను. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి కంఫర్ట్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో హార్ష్గా ఉండదు కాబట్టి మనకి కలర్స్ ఫేడ్ అయిపోవటం అట్లాంటివి ఏవి ఉండవండి. డెఫినెట్లీ ట్రై చేయండి కంఫర్ట్ని టు క్లీన్ యువర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఆర్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగా వస్తాయి. అండ్ వీటిని సోక్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు కదండి. ఎక్కువ సోక్ చేసామంటే మళ్ళీ పాడైపోతాయని అప్పటికప్పుడు వాష్ చేసేసి డ్రై అయితే చేసేస్తున్నాను. సో నేను ఈ పనులన్నీ చేస్తూ ఉంటే మా హస్బెండ్ అండ్ మా అమ్మ ఇద్దరు కూర్చొని కూలర్ క్లీన్ చేస్తున్నారండి. యాక్చువల్లీ మా హాల్లో ఏసీ పెట్టడానికి ప్రొవిజన్ ఉంది, కానీ డ్రిల్ చేయాలి. ఆ డ్రిల్లింగ్ చేయడానికి హౌస్ ఓనర్స్ ఒప్పుకోవట్లేదు. సో ఏసీ అయితే ఇక్కడైతే పెట్టలేమనిపిస్తుందండి, వాళ్ళు కొంచెం పేచీ పెడుతున్నారు. అందుకని ఇంకా కూలర్ సర్వీసింగ్ అయితే చేయించాం, క్లీనింగ్ అంతా చేయించేసి దీన్నే యూస్ చేస్తున్నాం హాల్లోకి అయితే. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవ్రీ వీక్
వాటర్ అంతా ఎంటీ చేసేసి క్లీన్ చేయాలి అని. సో నేను అవంతా చేయలేనండి, దాన్ని ఉంచటం అది నాకు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. సో మా వారి ఇంట్లో ఉన్న రోజు ఈ పని పెట్టేసుకుంటే మనకి చెయ్యలేనప్పుడు వీ కెన్ ఆల్వేస్ ఆస్క్ ఫర్ హెల్ప్ అండి. ఎవరైనా హెల్ప్ చేస్తుంటే నేనైతే డెఫినెట్లీ తీసుకుంటాను. బికాస్ అన్ని పనులు మనమే చెయ్యాలి అంటే జరగని పని అండి. ఒక్క మనిషి ఎంత పని అని చేయగలం మనం చెప్పండి. సో ఆల్వేస్ మీరు ఎవరైనా హెల్ప్ అడగగలిగితే, వాళ్ళు చేయగలిగితే ప్లీజ్ డూ టేక్ హెల్ప్ ఫ్రమ్ పీపుల్. మనమే అన్నీ చేయాలని మాత్రం పెట్టుకోకండి. ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ టు డూ ఆల్ ద వర్క్. సో ఇవన్నీ సెట్ చేసుకున్నాక నేను మా వారు బయటికి వెళ్ళామండి, కొంచెం గ్రాసరీస్ తెచ్చుకుందాము అనేసి. నాకు ఈ రోడ్డు మాత్రం చాలా నచ్చుతుంది. ఆ ట్రీ కవర్ అదంతా చాలా బాగుంటుందండి. అండ్ గ్రాసరీస్ తెచ్చుకొని వచ్చేటప్పుడు ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. ఆ ప్లేస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారు. అస్సలు ఈగలు అన్నవి ఉండవు. వాళ్ళు స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు, ఏదో మరి డెటాలో ఏదో వేసి స్ప్రింకిల్ చేస్తూ ఉంటారనమాట. సో ఎక్కడ ఈగలు ఉండవు అండ్ చాలా నీట్గా ఉంటుంది. సో ఇంటికి వచ్చి ముందు ఆ షుగర్ కేన్ జ్యూస్ తాగితే కానీ ఆ దాహం తీరట్లేదండి. అంత ఎండగా ఉంది బయట. యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్దాం అనుకొని కిందకు వచ్చాము, కానీ ఆ ఎండ చూసి మళ్ళీ వెహికల్ ఎక్కేసామండి. అండ్ నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇవి వాష్ చేసినవన్నీ ఆరిపోయినాయి. మళ్ళీ నీట్గా సెట్ అయితే చేసేసుకుంటున్నాము. అండ్ ఇవాళ కుకింగ్ లేదని చెప్పాను కదండి. సో మేము ప్లాన్ చేసింది ఏంటి అంటే నెట్ఫ్లిక్స్లోనో ఓటీటీలో ఏదో ఒక మూవీ పెట్టుకొని వాచ్ చేద్దాము. జనరలీ ఈ ఎండకైతే మేము బయటకు వెళ్ళటం చాలా తక్కువ అండి. అంటిల్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్, ఏదైనా షాపింగ్ చెయ్యాలి లేదా మరీ బోర్ కొట్టింది ఇంట్లో కూర్చొని అన్నప్పుడు తప్ప నేను బయటకి ప్రిఫర్ చేయను ఎండాకాలం. సో ఇలా నీట్గా అయితే ఇదంతా సెట్ చేసేసుకున్నాను. అండ్ వీఆర్ ఆల్సో సర్చింగ్ ఫర్ మూవీ, ఏదైనా వెతుకుతున్నాం అనమాట ఏం వాచ్ చేయాలి అనేసి. అండ్ నేను పొద్దున వాష్ చేసిన బట్టలు ఫస్ట్ రౌండ్ అన్నీ ఆరిపోయినాయండి, తీసేసుకొని మడతేసేసుకుంటున్నాను. 1-2 hours చాలనుకుంటాను ఈ ఎండలకి బట్టలు ఆరిపోవటానికి. అండ్ ఫైనలీ వీఆర్ వాచింగ్ 370, ఆర్టికల్ 370 అన్న మూవీ వచ్చిందండి. ప్రియమణి అండ్ యామి గౌతమ్ది నెట్ఫ్లిక్స్లో. చాలా బాగుందండి ఆ మూవీతో నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంది అనిపించింది అది వాచ్ చేసేటప్పుడు. ఎందుకంటే నేను ఆ మూవీలో చూపెట్టిన టైం ఫ్రేమ్ 2016, ఆ టైంలో మేము శ్రీనగర్లోనే ఉన్నాము. యాక్చువల్లీ ఇండియాలో మనందరికీ లాక్డౌన్ తెలిసింది కరోనా వచ్చినప్పుడే కదండి, 2020లో. కానీ మేము శ్రీనగర్లో ఉన్నప్పుడు 2016లోనే ఈ బురాన్ వానీ అన్న టెర్రరిస్ట్ని చంపినప్పుడు సిచ్యువేషన్స్ వెంట్ రియలీ బ్యాడ్. అండ్ అప్పుడు లాక్డౌన్ అన్నది ఏంటో మాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో చాలా టఫ్ సిచ్యువేషన్స్లో బతికామండి శ్రీనగర్లో. ఇట్ వాస్ హారిబుల్. అన్నిటికంటే వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఇండిపెండెన్స్ డే రోజు మన ఫ్లాగ్ హాయిస్ట్ అవ్వదు అప్పుడు ఆ రోజుల్లో. బట్ నౌ ఇట్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్ అండ్ రియలీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా మంచి మనుషులు ఉంటారండి శ్రీనగర్లో, వెరీ ఫ్రెండ్లీ పీపుల్. కానీ మరి ఆ ప్లేస్ ఫేట్ ఏంటో ఇప్పుడు మారుతుందండి. ఇట్స్ చేంజింగ్ అ లాట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ కాశ్మీర్ ఈజ్ చేంజింగ్ ఫర్ గుడ్. సో ఇంకా లంచ్ అదంతా చేసేసి ఆ మూవీ చూసినాక నాకు చాలాసేపు ఎమోషనల్ అయ్యాను ఆ మూవీ చూసినాక. ఆ పాత రోజులు అన్నీ గుర్తుకొచ్చేసినాయి నాకు. సో వి థాట్ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనేసి ఈవినింగ్ కొంచెం వాకింగ్ చేయటానికి అనేసి పక్కనే పార్క్ ఉంటుందండి, కాసేపు అక్కడ కూర్చొని నేచర్తో టైం స్పెండ్ చేసి వచ్చేటప్పుడు మళ్ళీ వెజిటబుల్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను. సో మీరు కనుక ఇక్కడి వరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఏదో ఒక పాయింట్లో ఏదో ఒకటి కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. లైక్ చేయటం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో బయట నుంచి వచ్చినప్పుడు వెజిటబుల్స్ తెచ్చుకున్నాను కదండి, అవన్నీ నీట్గా ఇట్లా స్టోర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు బాక్స్లో ఇక్కడ టిష్యూ వేసేసి మీరు పెట్టారంటే చాలా రోజులు పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఉంటాయండి. ఎండాకాలం కూడా వడలిపోవు, కుళ్ళిపోవు. అండ్ కరివేపాకు కూడా నీట్గా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో, ఇవన్నీ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చే కంటైనర్స్ ఉంటాయి కదండి, దాంట్లో పెట్టుకుంటున్నాను. వాటిని నేను డిస్కార్డ్ చేయను. ప్లాస్టిక్ని ఎంతవరకు మనం రీయూజ్ చేయగలిగితే అంత రీయూజ్ చేయటం బెటర్ అండి. రాదర్ దాన్ గోయింగ్ ఇన్ టు అ ల్యాండ్ ఫిల్, వీ కెన్ రీయూజ్ ఇట్ మల్టిపుల్ టైమ్స్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది.
అండ్ కొరియాండర్ని కూడా ఇట్లా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకొని పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసుకున్నారంటే కొరియాండర్ కుళ్ళిపోకుండా ఉంటుందండి. అండ్ పైన నుంచి ఆ లిడ్ మీద నుంచి పడే మాయిశ్చర్ ఈ టిష్యూ అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ హ్యావ్ అ గ్రేట్ డే.